ప్రీవియస్ వీడియోలో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. పార్టీషన్ సూట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వేయాల్సి వస్తుంది, ఏ ఏ సిచ్యువేషన్స్ ప్రొవోక్ చేస్తాయి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని పార్టీషన్ సూట్ వేయడానికి అనేది మీకు చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2014 నుంచి 2019 దాకా పిఠాపురం అనే కోర్టులో ఒక పార్టీషన్ సూట్ జరిగింది. 2014లో 85 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి తన కొడుకు మిగిలిన అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని మోసం చేసి ఆస్తులన్నింటినీ డీడ్స్ రాయించుకున్నాడు. అంటే మీరు గుడ్డిగా మీ అన్న తమ్ముల్ని అక్క చెల్లెల్ని నమ్మితే ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ జరగవచ్చు. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్, అలా పంపించడం వల్ల అతను 1 మంత్ లోపలే ఆస్తులన్నింటినీ రాయించుకున్నాడు. సెకండ్ది, ఆస్తులు రాయించుకోవడం ఒకటే కాదు, స్వాధీనత అనేది చాలా ముఖ్యం. డీడ్లు ఉన్నంత మాత్రాన మీకు పనులేం అవ్వవు, అతనికి తెలుసు. అందుకని అతను ఏం చేశాడంటే, పొలాల్ని స్వాధీనం చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఇంటి స్థలాల్ని స్వాధీనం చేసుకోవాలంటే ఇంకో పద్ధతి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ 20 ఏళ్ళుగా ఉంటున్న తన అన్న ఫ్యామిలీ ఉండగానే ఎటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నోటీసు, కోర్టు నోటీస్ ఇవ్వకుండానే కరెంట్ కనెక్షన్ డైరెక్ట్గా లైన్ మ్యాన్ తీసుకొచ్చి కట్ చేయించాడు. ఓకే, నెక్స్ట్ డే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అన్న ఫ్యామిలీ సార్ ఇలాగ ఇల్లీగల్గా కట్ చేయిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు అని చెప్పినా కానీ పోలీసులు సింపుల్గా దీన్ని సివిల్ మ్యాటరు, ఎటు పార్టీషన్ సూట్ మీ అక్కగారు వేస్తున్నా అన్నారు కాబట్టి సింపుల్గా అక్కడ కోర్టులో చెప్పేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ తమ్ముడి మీద ఎఫ్ఐఆర్ వేయలేదు. అంటే ముందు ఎంత పెద్ద తప్పు జరుగుతుందనేది మీకు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ తెలిసిపోతుంది. అంటే చిన్న తప్పే కదా, మీరు ప్రత్యేకంగా లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం వల్ల వీళ్ళు నమ్మి లాయర్ని పెట్టుకోకపోవడం వల్ల ఎక్స్పార్టీ అయ్యారు. దీనివల్ల వీళ్ళకి జరిగే ఫ్యూచర్ నష్టం ఏంటనేది ఈ కేసులో నేను చెప్తాను. ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింటే. ఈ 5 సంవత్సరాల టైంలో కూడా ఏ లాయరు కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం చెప్పలే. సార్ ఇది వీళ్ళ అన్నయ్య ఉన్నారు, పాపం పూర్వీ క్లాస్లో ఇంట్లో ఉంటున్నాడు, ఎటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నోటీసు, కోర్టు నోటీస్ ఇవ్వకుండానే కరెంట్ కనెక్షన్ కట్ చేయించారు అన్న విషయం లాయర్ కానీ ఈ 5 సంవత్సరాల్లో కోర్టుకి చెప్పలే. ఒక ప్రాపర్టీని ఒమిట్ చేసి 3 ప్రాపర్టీల మీద మాత్రమే పార్టీషన్ సూట్ పడేలాగా చేశారు. దానిలో ఒక గిఫ్ట్ డీడ్ ఉండడం వల్ల కోర్టులో ఉన్న 3 ప్రాపర్టీల్లో ఒక ప్రాపర్టీని ప్రిలిమినరీ డిగ్రీలో తమ్ముడికి ఇచ్చేసింది కోర్టు. ఎందుకంటే ఆ ఆస్తి వారసత్వంగా వచ్చింది, ప్లస్ గిఫ్ట్ డీడ్ ద్వారా తండ్రికి రావడం వల్ల ఇతను కూడా గిఫ్ట్ డీడ్ ద్వారానే రాయించుకున్నాడు కాబట్టి డిఫాల్ట్గా ఇచ్చిన తీర్పులో ఆ ఎకరం పొలం ఇతనికి ఇచ్చేసింది. ఇది హైలైట్స్ 2014 నుంచి 2019 వీళ్ళు వేసిన పార్టీషన్ సూట్లో జరిగిన ప్రోస్ అండ్ కాన్స్. 2020, 2021 కరోనా వచ్చింది. దానివల్ల 2020, 2021 కోర్టులు పనిచేయలే, బాడీ ఫంక్షనింగ్ జరగల. అంటే చాలా సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్ ఆగిపోయినాయి అక్కడే. 2022లో హైలైట్ ఏంటంటే, ఎవడైతే తమ్ముడు ఉన్నాడో ఇలా ఇల్లీగల్గా రాయించుకున్నాడు, ఇలా చేసినోడు, ఎన్ని దుర్మార్గాలు చేసిన పర్సను, అతను ఈ తీర్పు మీద అపీల్కి వెళ్ళాడు. జనరల్గా ఒక పార్టీషన్ సూట్లో కానీ, ఒక సివిల్ సూట్లో కానీ, సివిల్ కేసులో కానీ అపీల్కి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ఈ తీర్పులో మాకు అన్యాయం జరిగింది అని జెన్యూన్గా ఫీల్ అవుతారో, నిజంగా అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది అన్న వాళ్ళు మ్యాక్సిమం వెళ్తుంటారు. 2022లో వీళ్ళకి నోటీసులు వచ్చినాయి, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి, బాబు ఇలా అపీల్కి వెళ్ళాడు, మిమ్మల్ని పిలుస్తున్నారు ఒక పార్టీ కాబట్టి నోటీసులు వస్తాయి. ఈసారి వీళ్ళు కొంచెం జాగ్రత్త పడి, అంటే ఇప్పుడిప్పుడే వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటున్నారు, ఫ్యామిలీ వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకొని ఇంకా కరెంట్ కనెక్షన్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఒకసారి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించి ఆధార్ కార్డులు, వైట్ కార్డులు, జిరాక్స్లు పంపించి మాకు ఒక కరెంట్ కనెక్షన్ ఇప్పించండి, మేము ఇబ్బంది పడుతున్నాము, దాదాపు 10 సంవత్సరాల నుంచి కరెంటు వాటర్ లేని ఇంట్లోనే ఉంటున్నామని చెప్పి పంపించారు. రిప్లై వచ్చేది కాదు. చివరికి వాళ్ళ ఊళ్ళో ఉన్న మీ సేవలో అప్లై చేశారు వెళ్ళి. ఇది పూర్వీకుల ఆస్తి, 2019 ప్రిలిమినరీ డిగ్రీలో మనకు ఒక వాటా వచ్చి, కాబట్టి మేము ఇప్పటికీ ఇక్కడ దాదాపు 20-25 సంవత్సరాలుగా ఉంటున్నాం కదా, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం అనేది మినిమం హ్యూమన్ రైట్ అని చెప్పేసి వాళ్ళు కనుక్కొని అడిగారు. ఈ కరెంట్ కనెక్షన్ కోసం మీ సేవకి వెళ్తే వాళ్ళు సచివాలయం నుంచి NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. వీళ్ళు సచివాలయం అప్రోచ్ అయ్యారు. ఇలా కరెంట్ కనెక్షన్ కోసం NOC కావాలని అడిగారు. వాళ్ళు సింపుల్గా మీరన్నట్టు ఇదేమీ పర్టికులర్ ఆ పర్సన్ మీ తమ్ముడి పేరు మీద ఏం లేదండి, ఇది అతని భార్య పేరు మీదకి మారిపోయింది, ఆవిడ పన్నులు కొడుతుందని చెప్పారు. మళ్ళీ అన్న ఫ్యామిలీ షాకు. ఆల్రెడీ 2014 నుంచి పార్టీషన్ సూట్ రన్నింగ్లోనే ఉంది. 2022లో మళ్ళీ అతనే అపీల్కి వెళ్ళాడు.
ఈ మధ్యలో ఎప్పుడు మారింది? తన తమ్ముడి పేరు నుంచి తమ్ముడి భార్య పేరు మీదకి వాళ్ళు ఉంటున్న ఇల్లు, కోర్టులో ఉన్న ఇల్లు ఎలా మారిపోయింది? సో వీళ్ళు ఏం చేశారంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటున్నారు కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వీళ్ళు సచివాలయానికి ఒక రిక్వెస్ట్ పెట్టారు, ఆర్టీఐ రిక్వెస్ట్. దానికి రెస్పాన్స్గా అవును ఆవిడే పన్నులు కడుతోంది, ఇది కూడా పన్నుల జిరాక్స్లు అని చెప్పి పంపించారు. వీళ్ళు షాక్లో పడ్డారు. ఇదేంటి ఇది, మన కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోగా మనం ఉంటున్న ఇంటిని కోర్టులో ఉండగా ఎలా మారిపోయింది? కోర్టు ఇది యాక్సెప్ట్ చేస్తుందా? కోర్టులో ఉన్న ప్రాపర్టీస్ని ముట్టుకోవచ్చా? ఇంకొకటి వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇది కరెంటు, వాటరు ఇవన్నీ హ్యూమన్ రైట్స్. అంటే మినిమమ్ ఒక మనిషికి డిఫాల్ట్గా అందరికీ ఉండే హక్కులు, కులం, మతం, జాతి, ప్రాంతం అన్నీ పక్కన పెడితే ప్రతి మనిషికి వాటరు, ఫుడ్డు, కరెంటు ఇవి మినిమం నీడ్స్. వీళ్ళది యాన్సిస్టర్ ప్రాపర్టీ. కోర్టు వీళ్ళకి ఒక పార్ట్ ఇచ్చింది 2019లో. ఈయన మళ్ళీ 2022లో అతను ఆపోజిట్ పర్సన్ అపీల్కి వెళ్ళాడు. కానీ కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇవ్వరు? మినిమం నీడ్ కదా. ఇప్పటికే మోర్ దాన్ 10-12 ఇయర్స్ అయిపోతుంది మేము ఇక్కడ కరెంట్ లేకుండా ఉండి. 2014లో తీయిస్తే 2023లో మళ్ళీ ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి, మీ తమ్ముడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి కరెంట్ కనెక్షన్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇది పూర్వీకుల ఆస్తులు కోర్టులో ఉన్నాయి, అతనికి అతని ఫ్యామిలీకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పారు అతనికి. వెంటనే వీళ్ళు ఇంకా ఎంక్వైరీ చేయగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుందని, మానవ హక్కులకి ఎవరు భంగం కలిగినా స్టేట్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు, నేషనల్ వైడ్గా నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు. ఢిల్లీలో ఉంటుంది ఇది. ఆన్లైన్లో కూడా పోర్టల్లో కంప్లైంట్ పెట్టవచ్చు ఇది వెతికితే మీకు. సో వీళ్ళు హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ లాడ్జ్ చేశారు 2023లో. అది కంప్లైంట్ రన్నింగ్లోనే ఉంది. ఓ పక్కన వీళ్ళు కరెంట్ కోసం ట్రై చేస్తుంటే ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్పారు. వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ట్రాన్స్ఫర్ ఎలా అయ్యింది అని చెప్పేసి మళ్ళీ ఎంక్వైరీ చేయగా వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే 4 ప్రాపర్టీల్లో 3 కోర్టులో ప్రొజెక్ట్ చేశారు. దానిలో ఒక ప్రాపర్టీని ఇతను తన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు కోర్టులో ఉండగానే. ఇంకొక ప్రాపర్టీని కోర్టులో ఉండగానే అమ్మేశాడు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవును కోర్టులో ఉండగానే మధ్యలోనే అతను అమ్మేశాడని తెలిసింది. 3వ ప్రాపర్టీ ఏవైతే వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి దాదాపు 30 సంవత్సరాలుగా వేరే కోర్టు కేసు నడుస్తుంది రైతులకి వీళ్ళకి. దానిలో రన్నింగ్లో ఉండగానే ఇతను 2014లో మొత్తం 6 ఎకరాలని రాయించుకున్నాడు. కొనుక్కున్నట్టు కొన్ని, గిఫ్ట్ డీడ్ కొన్ని వాళ్ళ ఆవిడ పంచుకున్నారు బాగా చక్కగా. ఒకళ్ళేమో సేలు, ఒకళ్ళు గిఫ్ట్. ఇవి ఏవి కూడా అవతల లాయరు కోర్టుకు చెప్పలేదు. ఇలా అమ్మిన విషయం, ట్రాన్స్ఫర్ చేసిన విషయం. వీళ్ళు ఈ విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆ లాయర్ ఆఫీస్కి వెళ్ళి, ఆపోజిట్ లాయర్ ఆఫీస్కి, సార్ మీరు ఇది కోర్టుకి చెప్పాలి, మీరు ఎప్పుడో జరిగిందంట కదా ఇది, మీరు చెప్పలేదేంటి అని. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే స్టోరీలో, ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు తమ్ముడు సేల్ డీడు, గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు అంటే వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ నాన్నని 2017లో కోర్టు మానసికంగా సరిగా లేరని సర్టిఫై చేసింది. అంటే ఎంక్వైరీ చేస్తారు కదా, అందరినీ పార్టీషన్ సూట్ కేసు అంటే అందరికీ నోటీసులు పంపిస్తారు, అందరూ వాళ్ళ ఒపీనియన్ని చెప్పుకునే సమయం ఇస్తారు. వీళ్ళకి ఆ టైం దాటిపోయింది. అన్నయ్య ఫ్యామిలీ వాళ్ళకి లాయర్ని పెట్టుకోకపోబట్టి ఎక్స్పార్టీ అయిపోయారు. అది వేరే విషయం. ఆటోమేటిక్గా తండ్రిని కూడా పిలుస్తుంది కదా, అసలు ఏం చేసావు బాబు, ఏంటి, ఏ ప్రాపర్టీస్, ఎవరికి రాసావు, ఎందుకు రాసావు, ఆస్తి పంపకాలు క్లియర్గా లీగల్గా డాక్యుమెంటెడ్గా జరిగాయా లేదా అని ఎంక్వైరీ చేస్తారు కదా. ఇది కోర్టే స్వయంగా ఒక కమిటీ వేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి కొన్ని క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగితే ఆ లాయర్లకి ఆ వచ్చిన కమిటీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ మనిషికి ఆల్రెడీ 87 ఏళ్ళు, ఇప్పుడు మానసికంగా అసలు ఏమీ బాగోలేదు, ఫిజికల్గా కూడా ఏం బాగోలేదు. 2014లో అసలు ఇతను సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు చేసే పరిస్థితుల్లో ఉన్నాడా అని క్వశ్చన్ రైజ్ అయింది. సో కోర్టు ఆటోమేటిక్గా 2017లోనే ఈ డోనార్ ఎవరైతే ఉన్నారో అతన్ని మానసికంగా సరిగా లేరని డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఎంత ట్విస్టులు ఉన్నాయి అంటే, అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు ఈ సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు రాయించుకున్నారు, అది పెద్ద క్రైము వాళ్ళు చేసింది. కోర్టులో ఉండగానే ఒక ప్రాపర్టీ అమ్మాడు, ట్రాన్స్ఫర్ చేశాడు. 3వ ప్రాపర్టీ ఏదైతే ఉందో చాలా బల్క్ హ్యూజ్ అమౌంట్ ప్రాపర్టీ, అది ఆల్రెడీ అదే కోర్టులో 35 ఏళ్ళగా నలుగుతోంది కేసు. ఇంకా అది ఎగ్జిక్యూటివ్ పిటిషన్ స్టేజ్కి వచ్చింది. అది అలాంటి దాన్ని సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు రాయించుకున్నారు. ఇవన్నీ కోర్టుకు తెలియనీయకుండా, ఇన్ని పనులు చేసి కోర్టుకు తెలియనీయకుండా అతనికి అన్యాయం జరిగిందని మళ్ళీ వాళ్ళు 2022లో అప్పీల్కి వెళ్ళారు. హైలైట్ ఇది. ప్లస్ వీళ్ళకి ఇప్పటికీ కరెంట్ రానియడానికి వీళ్ళు ఇష్టపడలేదు. ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, మా అన్న ఉంటున్న ఫ్యామిలీకి మీరు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ ప్రాపర్టీ
కోర్టులో పార్టీషన్ సూట్లో రన్నింగ్లో ఉంది, ఇంకా అప్పీల్ కూడా పెండింగ్లో ఉంది, మీరు ఇవ్వకూడదు, తప్పు అని చెప్పాడు. ఎవరు? తమ్ముడు. తప్పు అని చెప్పాడు. సో ఒక ఫ్యామిలీ 2014 నుంచి 2022, 23, 24లో కూడా అన్ని రకాలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి రిజిస్టర్ పోస్టులు చేశారు, అర్జీలు పెట్టుకున్నారు, కలెక్టర్కి అర్జీలు పెట్టుకున్నారు రిజిస్టర్ పోస్ట్ ద్వారా, ఇలా సిచ్యువేషన్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు అతను. 2023, 2024 ఈ అన్నయ్య పోలీస్ స్టేషన్కి చాలాసార్లు వెళ్ళారు. రాజమండ్రి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి స్పందన కార్యక్రమం ఏదో జరుగుతుంది, దానిలో కూడా ఇలా నాకు కరెంట్ రానియకుండా చేస్తున్నాడు, 2014 నుంచి ఇప్పుడు 2023, 2024 ఇంకా కరెంట్ లేకుండానే ఉంటున్నాను, దయచేసి నాకు కరెంట్ ఇప్పించండి అని అడిగాడు. వాళ్ళు ఇది ఏమవుతుందంటే ప్రాబ్లం, ఇది సివిల్ మ్యాటర్ అయిపోతూ ఉంటుంది, సివిల్ అని. కానీ సివిల్ కేసుల్లో కూడా క్రిమినల్ యాంగిల్స్ ఉంటాయి, కోర్టుకి తెలియని, కోర్టు దాకా రాని క్రిమినల్ యాంగిల్స్ ఉంటాయి. ఇంతవరకు వాళ్ళకి కోర్టుకి ఈ రోజుకి కూడా, అంటే 2026కు కూడా అందరు లాయర్లకి తెలిసినా కానీ, ఈ లాయర్కి, ఆపోజిట్ లాయర్కి అందరికీ తెలిసినా వీళ్ళ కరెంటు తీయించారన్న విషయం తెలియలేదు. 4 ప్రాపర్టీల్లో ఒక ప్రాపర్టీని ఒమిట్ చేశారని తెలియదు, ఒక ప్రాపర్టీ అమ్మేశారని తెలియదు, ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశాడని తెలియదు, 3వ ప్రాపర్టీ కూడా 35 ఏళ్లగా ఒక కేసు నడుస్తోంది, అది ఇంకా కంప్లీట్ కాకుండానే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు రాయించుకున్నారు, ఈ విషయం కూడా కోర్టుకు తెలియదు. ఒక పక్క ఈ అన్న ఫ్యామిలీ, ఈ అన్న ఏమో పోలీస్ స్టేషన్కి చుట్టూ తిరుగుతూ, సార్ ఇలా నాకు కరెంట్ రానియట్లేదని చెప్పి, మళ్ళీ ఇది సివిల్ మ్యాటర్ అని. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా సింపుల్గా ఇది కోర్టులో మ్యాటర్ ఉంది కాబట్టి మేము ఇన్వాల్వ్ కాము, ఇది సివిల్ మ్యాటర్. సివిల్ అనేది ఎంతవరకు అవుతుంది? సివిల్ ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదీ సివిల్ అవ్వదు. ఇన్ని రకాల తప్పులు జరిగి కోర్టులో ఉండగా అమ్మడం, ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా మతిస్థిమితం లేని ఒక వ్యక్తి నుంచి సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు రాయించుకుంటే ఎంతవరకు సివిల్ అవుతుంది? ఎంత సివిల్ నేచర్ ఇది? ఇంకా నెక్స్ట్ దీనిలో ఏమైందనేది చెప్తాను. ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఇతను ట్రై చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే చివరికి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు రిజిస్టర్ పోస్ట్ చేసి ఈ స్పందన కార్యక్రమం ద్వారా. సార్, నాకు లోకల్గా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు, నాకు కనీసం కరెంట్ రాకుండా చేస్తున్నారు, కోర్టు నాకు ఒక చిన్న ముక్కన్నా ఇచ్చింది, 20-25 సంవత్సరాలుగా మేము ఇంట్లో ఉంటున్నాం, నాకు కరెంట్ కావాలి, వాటర్ ఉండట్లేదు, నాకు కొంచెం మీరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి నాకు న్యాయం చేయండి. ఒకవేళ లాయర్ ద్వారా చెప్పిద్దామంటే వీళ్ళు అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పటికీ కోర్టుకు తెలియదు ఈ విషయాలు, మీరు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి నాకు కరెంట్ కనెక్షన్ అన్న ఇప్పించండి అని చెప్పి ఈయన కలెక్టర్ని అడిగాడు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ని, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పోలీసులను అడిగాడు, ఎఫ్ఐఆర్ వేయించమని చెప్పి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు. 2024లో లోకల్ పోలీసులు ఏమన్నారంటే, అసలు ఈ టైపు కంప్లైంటే మా దగ్గరికి రాలేదు, ఆ పర్సన్స్ ఎవరు మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, రిజిస్టర్ పోస్ట్ కూడా రాలేదని చెప్తే, అవునా అని చెప్పి వీళ్ళు ఆ వాట్సాప్ ద్వారా ఈ వీడియోలు పంపించారు, పలానా పోలీస్ స్టేషన్కి వెళ్తున్న వీడియోలు, లోపలికి వెళ్ళిన వీడియోలు, ఆ కంప్లైంట్ని వీడియో తీసి. ఇవన్నీ ఎవరు చేశారండి? మరి దాదాపు 10-12 ఏళ్ళు కరెంట్ లేకుండా ఉన్నాము, ఇప్పటికీ మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఎలాగా? కోర్టు కూడా తెలియనియట్లేదు, ఇలా అమ్మేశాడు ప్రాపర్టీస్, సరే ఇది సివిల్ మ్యాటర్, మేము కోర్టులో చూసుకుంటాం, కరెంటుకి అడ్డుపడుతున్నాడండి, దౌర్జన్యం చేస్తున్నాడు, అందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మమ్మల్ని దౌర్జన్యం చేశాడు అనడానికి అని చెప్పి అతను చాలా బాధపడ్డాడు. చివరికి తిరిగి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు, ఏం అవ్వలేదు, జస్ట్ ఎక్నాలజ్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. కోర్టులో కూడా ఏ లాయరు కోర్టుకు చెప్పలేదు, ఇప్పటికి ఈ రోజుకి చెప్పలేదు. ఏం జరిగిందంటే వీళ్ళకి ఇన్ని జరగడం వల్ల వీళ్ళు ఒక ప్రాపర్టీ డ్రాప్ అయింది, కోర్టులో ఉండగా ఒక ప్రాపర్టీ అమ్మేశాడు, ట్రాన్స్ఫర్ చేశాడు, 3వ ప్రాపర్టీ కోర్టులో ఉండగానే కొనేసుకున్నారు, సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు. వీళ్ళేమో కరెంటు కోసం ఇతను 23-24లో తీవ్రంగా ట్రై చేశాడు, హ్యూమన్ రైట్స్ అన్నారు, కలెక్టర్ అన్నారు, ఎస్పీ అన్నారు, ఎఫ్ఐఆర్ వేయండి అన్నారు. అలా ట్రై చేసి ఈ అన్నయ్య 2025 ఏప్రిల్ 20వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు. దాదాపు 2014 నుంచి 2025 దాకా ఒక వ్యక్తి కరెంటు, వాటరు లేని ఇంట్లో ఉంటూ ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరక్క, ఎఫ్ఐఆర్ కూడా వేయక, కరెంటు కూడా ఇప్పటికీ రాక చనిపోయాడు. కరెంట్ లేని ఇంట్లో, వాటర్ లేని ఇంట్లో మీరు ఎంతకాలం ఉంటారు? మీ ఫ్యామిలీతో ఎంతకాలం బతుకుతారు మీరు? ఇప్పుడున్న సమాజంలో ఎండలు ఎలా ఉంటాయి? ఫ్యాన్ వేసుకుంటేనే, కూలర్ వేసుకుంటేనే, ఏసీ వేసుకుంటేనే గతి లేదు. దాదాపు ఇది కఠిన కారాగార శిక్ష కంటే దారుణమైంది. నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ఎవరైతే
చనిపోయిన వ్యక్తి భార్య తన పిల్లలు ఉన్నారో అప్పటిదాకా వాళ్ళు న్యాయంగా ధర్మంగా కోర్టుకి వెళ్దాము, కోర్టులోని లాయర్కి చెప్దాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దాము, ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు, కలెక్టర్ దగ్గరికి వెళ్దాము, ఎస్పీ గారిని కలుద్దాము, డిఎస్పీ గారిని కలుద్దామని వీళ్ళు రకరకాల ట్రయల్ చేసి చివరికి ఈయన ఆరోగ్యం క్షీణించి, ఎందుకంటే నాకు తెలిసి ఇటువంటి కేసు ఎక్కడన్నా జరిగిందో లేదో నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలా ఒక పార్టీషన్ సూట్ కేసులో తమ్ముడు తన సొంత అన్నయ్య ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ తీయించి మళ్ళీ వాళ్ళకి కొంత చిన్న భాగం వచ్చినా కానీ కరెంట్ కనెక్షన్ కోసం అప్లై చేస్తుంటే తనే స్వయంగా ఫోన్ చేసి ఇది పార్టీషన్ సూట్లో ఉన్న ప్రాపర్టీ, మీరు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి కరెంట్ రానియకుండా చేసి అలాగా 2025వ సంవత్సరంలో కరెంటు వాటరు లేకుండా 12 సంవత్సరాల కంటే ఎక్కువ అదే ఇంట్లో బతికి ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఇది సివిల్ కేసు, కేవలం ప్రాపర్టీ కేసు, ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్న కేసు, పార్టీషన్ సూట్ కేసు. దీనిలో క్రిమినల్ ఆస్పెక్ట్స్ లేవా? ఎవరికి కనిపించలేదా? చట్టం ఎవరు చదువుకోలేదా? చట్టం కొత్తగా చెప్పాలా? సో ఒక చిన్న నమ్మకం, ఒక చిన్న రాంగ్ స్టెప్స్, ఎక్స్పార్టీ అవ్వడం ఎంత పెద్ద తప్పు చేయించిందో చూసారా? అందుకే మీరు లాయర్కి మీరు ఫుల్గా సాక్ష్యాలు ఇచ్చినా కానీ అవి కోర్టులో చెప్తున్నారా లేదా చూసుకోవాలి. అది మీ బాధ్యతే అవుతుంది. ప్రాపర్టీ మీదైనప్పుడు దానికి పడే కష్టం కూడా మీదే అవుతుంది. దాన్ని ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గుడ్డి నమ్మకం పెట్టుకోవడం తప్పు. అవతల లాయర్ ఇచ్చిన సలహా మీద లాయర్ని పెట్టుకోకపోవడం, దానివల్ల ఎక్స్పార్టీ అవ్వడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలుసు. సేల్ డీడ్ ఉంది, అంటే కోర్టులో ఉండగానే అమ్మేసిన సేల్ డీడ్ ఉంటుంది కదా, అది ఉంది. ట్రాన్స్ఫర్ చేశాడనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. వీళ్ళు కోర్టులో చెప్పడానికి ఎక్స్పార్టీ అయిపోయారని చెప్పారు. ఇబ్బంది పడి పడి ఒక వ్యక్తి చచ్చిపోయాడు. సో ఇది ఖచ్చితంగా మర్డర్, పరోక్షంగా హత్య కిందే వస్తుందనేది కొంతమంది లాయర్ల వాదన. మొత్తం ఈ కండిషన్లో ప్రాపర్ సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షులు ఉంటే, నిజంగా అతను అలా అమ్ముకొని ఉంటే, మానసికంగా సరిగా లేరని చెప్పి డోనార్ని కోర్టు సర్టిఫై చేస్తుంటే, ఎవరి దగ్గర నుంచి అయితే ఈ ప్రాపర్టీస్ కొన్నారో అతనికి మానసికంగా శారీరకంగా 88 ఏళ్ల వయసులో సరిగ్గా లేదని కోర్టు సర్టిఫై చేసుంటే వాళ్ళు ఎన్ని క్రిమినల్ క్రైములు చేస్తుంటారు. వాళ్ళు కేసులు ఏమైనా నమోదైనాయా వాళ్ళ మీద? న్యాయం కోసం తిరిగి 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 ఈ మనిషి చచ్చిపోవడం అనేది ఈ సివిల్ పార్టీషన్ సూట్లో చాలా హైలైట్. ఈ రికార్డ్ అవుతున్న ఈ డేటుకు కూడా కోర్టుకు తెలియదు, ఎక్కడికక్కడ మేనేజ్ చేయడం. సో నెక్స్ట్ వీడియోలో వీళ్ళ ఫ్యామిలీ, అంటే ఎవరైతే అన్న ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారనేది ప్రాక్టికల్గా మీకు చెప్తాను. ఈ వీడియోలో ఇంతే. జాగ్రత్తగా ఉండండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, అప్రమత్తంగా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. జై హింద్.